మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మడకశిర బ్రాంచ్కి సంబంధించి 790 కోట్ల రూపాయల వైండింగ్ పనుల నిమిత్తం ఇక్కడ విచ్చేసినటువంటి సందర్భంలో మన అన్న నందమూరి తారక రామారావు గారి తనయులు మా అందరికీ కూడా మంచి ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి యొక్క నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, బాలకృష్ణ గారితో పాటు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు మరి శారద గారికి, అదేవిధంగా మరి గౌరవ సహచార శాసన సభ్యులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం, ఎందుకంటే రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఈ రోజనే కాదు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి, ఎందుకంటే ఈరోజు రాయలసీమలో ఇరిగేషన్కి సంబంధించి అంటే ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడే జనం ఉంటారు, ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడే అభివృద్ధి ఉంటుందనేటువంటి ఆలోచనతో ఎన్టీఆర్ గారు ఈ రోజని కాదు, ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనేవ, ఒక గాలేరు నగరి, ఒక ఏ ప్రాజెక్టు చూసినా, ఏ రిజర్వాయర్ చూసినా ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకు వస్తారు. అటువంటి రాయలసీమ రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనలో భాగంగానే మరి ఈరోజు కూడా మడకశిర బ్రాంచ్, ఎందుకంటే మీ అందరికీ తెలుసు అత్యంత వెనకబడినటువంటి మడకశిర బ్రాంచ్ మీద ఉన్నటువంటి ఏదైతే ఒక హిందూపురం కానీ, ఒక పెనుగొండ కానీ, ఒక మడకశిర నియోజకవర్గాలకి ఈరోజు ఈ మడకశిర బ్రాంచ్ 790 కోట్ల రూపాయలతోటి చేసేటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క 3 నియోజకవర్గ ప్రజలకి కూడా ఒక వరప్రసాదితంగా ఉండేటువంటి పరిస్థితి. ఈ యొక్క నిధులు మంజూరు చేయడంలో ఈ 790 కోట్ల రూపాయలు ఈ యొక్క మడకశిర బ్రాంచ్కి తీసుకురావడంలో మరి కృషి చేసినటువంటి బాలకృష్ణ గారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పి, ఎందుకంటే ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా మేమున్నా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారితో నిత్యం బాలకృష్ణ గారు ఈ ప్రాంతానికి చేయాలి, ఈ హిందూపురాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలనేటువంటి ఆలోచనతో నిత్యం ఆయన చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజు ఆర్థికంగా వెంటిలేటర్ మీద ఈ రాష్ట్ర పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా 790 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయంటే అది బాలకృష్ణ గారి యొక్క ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి కృషికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మీ అందరికీ తెలుసు రాయలసీమను రతనాల సీమగా మార్చాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్గా హంద్రీనేవా అంటే రాయలసీమకు ఒక జీవనాడి, అటువంటి జీవనాడి అయినటువంటి రాయలసీమను గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పరిపాలనలో కనీసం ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క రూపాయి పని చేయలే. 5 సంవత్సరాలు వాళ్ళు పని చేయకపోయారు. ఈ యొక్క హంద్రీనేవా మీద వాడినటువంటి మోటార్లకి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి గత గొడ్డల పార్టీది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే హంద్రీనేవాకు 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 728వ కిలోమీటర్ వరకు కూడా మరి ఈ యొక్క కృష్ణా జలాలను చంద్రబాబు నాయుడు కుప్పం వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు కూడా మడకశిర బ్రాంచ్ నుంచి మరి ఆఖరి ఏదైతే మరి కిలోమీటర్ 173వ కిలోమీటర్ వరకు కూడా ఈ మడకశిర బ్రాంచ్ కూడా ఈ నీళ్లు తీసుకెళ్తున్నామని అంటే ఈవేళ ఒక రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాయలసీమను రతనాల సీమగా మార్చేటువంటి ప్రక్రియకు ఇదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. అంతేకాదు ఈరోజు రాయలసీమ కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇవాళ రాయలసీమ ప్రజలు కూడా గమనించుకోవాలి, ఎందుకంటే ఇరిగేషన్కి ఆ రోజు ఎన్టీఆర్ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్కి రాయలసీమకు ప్రాధాన్యత ఇచ్చేది. దానికి ఉదాహరణ బడ్జెట్. ఆ రోజు 14, 19, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ యొక్క రాయలసీమకు 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాం, 12,000 రూపాయలు ఖర్చు పెట్టాం. మరి తర్వాత 5 సంవత్సరాలు 19, 24 గొడ్డల పార్టీ అధికారంలో ఉంది. గొడ్డల పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఈ రాయలసీమకు పెట్టింది ఎంత అంటే 2,000 కోట్ల రూపాయలు. ఎంత అన్యాయమో చూడండి, రాయలసీమకి ఎంత ద్రోహమో చూడండి. మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము 25,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెడితే అందులో 12,900 కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమకు ఖర్చు పెట్టాం. అంటే 51% ఈ యొక్క 2 ఏళ్ల బడ్జెట్లో రాయలసీమకు ఈ కూటమి ప్రభుత్వం పెట్టింది అని అంటే గొడ్డల పార్టీ ఏ రకంగా రాయలసీమకు అన్యాయం చేసింది,
కూటమి పార్టీ ఈరోజు రాయలసీమకి ఏ రకంగా న్యాయం చేస్తుందో ఈవేళ ఈ గణాంకాలే మనందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ గొడ్డల పార్టీ నాయకుడు ఈ రాయలసీమకు చేశాడనే విషయాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి రాయలసీమకు ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున మరి యొక్క కృష్ణా జలాలు పరవళ్ళు తొక్కుకుంటూ, అందులో ముఖ్యంగా అత్యంత మరి వెనకబడినటువంటి ఈ యొక్క హిందూపురం, పెనుగొండ, మడకసరకు ఇంత పెద్ద ఎత్తున సాగు త్రాగునీరు అందించేటువంటి మరి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మా నాయకుడు బాలకృష్ణ గారు ఆయన నియోజకవర్గానికి రావడం అందరికీ కూడా సంతోషం, ఆనందంగా ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ మంచిగా ఈ బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులకు పూజా కార్యక్రమం నిర్వహించినందుకు మరి హిందూపూర్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. అలాగే దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు అలాగే రైతులు ఎదురు చూస్తున్న ఈ యొక్క నీటి కళను సాకారం చేసే దిశగా ఈ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం ఈ చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే ఇస్రాయేల్ నుంచి కరువు కోరలో ఉన్న ఈ రాయలసీమ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్న దీన్ని వాళ్ళ ఎంతో కీలకమైన ముందడుగు, ఎంతో ప్రాధాన్యమైన కీలకమైన ముందడుగు. మరి ఆనాడు ఏదైతే ఈ రాయలసీమను కరువు కోర నుంచి విముక్తి చేయాలని నాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ కళాప్రపూర్ణ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గడిచి 3 సార్లు హిందూపురం నుంచి కూడా ఎన్నికైన శాసనసభ్యులుగా, అలాగే దివంగత ఎన్టీ రామారావు గారు ఆయన ఈ యొక్క ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఈ రాయలసీమ ప్రాంతాన్ని నాడు మరి గాలేరు నగరి కావచ్చు, లేకపోతే తెలుగు గంగ కావచ్చు, లేకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ సర్వంతి కావచ్చు, వీటన్నిటికీ బీజం వేయడం జరిగింది. ఈ రాయలసీమ ప్రజలకు వాళ్ళకి ఆ నీటి హక్కును ఆయన కల్పించాలన్న దూరదృష్టితో మరి ఆనాడు ఆయన ఈ చేపట్టిన ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆయన మానసపుత్రికలు ఈ ప్రాజెక్టులు, దానివల్లే ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ ఏదైతే ఈ తెలుగంగా మన గాలేరు నగరి హెచ్ఎన్ఎస్ఎస్ ఇవాళ సాగర్ రూపం దాల్చుతున్నాయి కూడా. ఇంకా దాల్చుతున్నాయి ఏంటంటారు. మరి ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో ఇవాళ మళ్ళీ ఇవాళ ఈ యొక్క రాయలసీమ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో, అలాగే ఇవాళ అందరినివా యొక్క ఏదైతే మడకసర బ్రాంచ్ కెనాల్ ఉందో దానికి ఆయన ఈరోజు ఊపిరి పోశారు. ముఖ్యంగా అదేంటంటే రాయలసీమ ప్రజలకు నీటి హక్కును కల్పించాలి, ఏదైతే నాన్నగారి ఆశ ఉందో దాన్ని ముందుకు కొనసాగిస్తూ, మరి అలాగే ఇవాళ ఈ యొక్క ప్రత్యేకమైన వీళ్ళు ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉంది రాష్ట్రం ఆర్థికంగా. కానీ మనకి ఈ రాష్ట్రానికి ఆయన ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఆయన తెలివితేటలతో ఆయన ఆర్థిక ప్రణాళికలతో ఈ యొక్క నిధులు సేకరించి మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా వాటితో ఇవాళ ఇక్కడ అందరినీ నీరు మొత్తం అందరికీ అందించాలనే దృష్టితో ఇవాళ, ఎందుకంటే ముందు ఇక్కడ ఎన్నో పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు ఏరోస్పేస్ కావచ్చు, లేకపోతే మన ఎలక్ట్రానిక్స్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇక్కడ వాళ్ళ పరిశ్రమలు ఆనాడు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఇక్కడ పారిశ్రామిక మేడను ఏర్పాటు చేశారు. ఎంతో దూరదృష్టానికి ఆనాడు ఇంటర్నేషనల్ బెంగళూరు ఎయిర్పోర్ట్ వస్తుందని ఆయన తెలియదు, అయినా ఆయన ఊహించారు. ఆయన ఏది చేసినా అంతే. అక్కడ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కట్టినా కూడా అదొక కట్టినప్పుడు ఎప్పుడు అది అన్ని పెద్ద కొండ, అలాగే అన్ని బండలు తప్ప ఇక్కడ కడతానేంటి అన్నారు. ఇవాళ చూడండి, ఇవాళ జూబ్లీ అదే ఇవాళ ప్రపంచంలో కల్లా అతి ఖరీదైన కాలనీ అంటే జూబ్లీ హిల్స్ అలాగే విస్తరించుకుంటూ పోతుంది. ఎక్కడ మనం ఏది మనం వాడికి సదుపాయాలు కలిగే చేస్తామో ముందే ఊహించి
తప్పకుండా వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఆ సదుపాయాలు వాళ్ళు ఉపయోగించుకుంటారు. మీకు ఇండస్ట్రీ వచ్చింది, వాళ్ళకి నీళ్ళు ఇచ్చాం. అలాగే ఇప్పుడు అలాగే ఆయన కూడా ఈ యొక్క అనుమతులు మంజూరు చేయడం ఏంటి, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా చేయడం ఏంటి, అలాగే మంజూరు చేయడం, అలాగే త్వరగతిని ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ఆయన కూడా ఈ మన అందరి సృజన సమితి గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈనాడు ఈ యొక్క భూమి పూజ చేయడం జరిగింది. అలాగే మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ ఎంఎస్ రాజు గారు, అటు మడకశిర ఎమ్మెల్యే మడకశిరకు కూడా త్వరలోనే ఏదైతే 57-58 ప్యాకేజ్ ఉందో దాన్ని కూడా మా విన్నపం తొందరగా అయిపోతుంది. అది కూడా నేను నిమ్మల రామారెడ్డి మా జనవరుల శాఖ మార్చులు నిమ్మల రామారెడ్డి గారు, ఆయన కూడా ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు, అలాగే మా సహచర శాసనసభ్యులు మా పార్థసారథి గారు, ఎంపీ గారు, సార్ మాకు పంచబడి సార్ ఎంపీ ల్యాడ్స్ అడగని ఇస్తారు, మేము అడుగుతాం మా అవుతున్నాను. అలాగే ఇక్కడ రాగి పంట పండించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పాపం కానీ హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ హిందూపురం జరిగిందండి. మొత్తం జిల్లాలో 2.5 లక్షల టన్నులు అయితే హిందూపురం నుంచే 1,00,000 టన్నులు ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇంకా ఉన్నాయి, ఇంకా 3,000 బస్తాలు ఉన్నాయి, కేజీ బస్తాలు, అర కేజీ బస్తాలు. ఆయన కూడా తప్పకుండా సివిల్ సప్లైస్తో మాట్లాడి త్వరలోనే వాటిని కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.